తెలంగాణ ప్రజల ఆశలన్నీ బీఆర్ఎస్ ఎంపీలపైనే ఉన్నాయని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన చర్చించేందుకు కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావుతో పాటు ఎంపీలు కేటీఆర్, హరీష్ రావు కూడా సమావేశంలో పాల్గొన్నారు. అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని కేసీఆర్ అన్నారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ గళం బలంగా వినిపించాలని, రాష్ట్ర హక్కులు ప్రయోజనాల కోసం పోరాడాలని, విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ప్రశ్నించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.